కొసరాజు కవిత, వయసు 49 సంవత్సరాలు, డోర్ నంబర్ 1-29-38, లక్ష్మీ నరసింహస్వామి వీధి, నాజరుపేట, తెనాలి, ఏపీ. 16/6/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నేను 1994 సంవత్సరం నుండి సాయిబాబా సత్సంగానికి వస్తున్నాను. అప్పటి నుండి నా జీవితంలో వచ్చిన ఎన్నో సమస్యల నుండి సాయిబాబా కాపాడుతూనే ఉన్నారు. ఎన్నో కష్టాల్లో కూడా బాబా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నాకు ఒక పాప, తన పేరు శ్రావ్య. తను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. 2022 మే 9వ తేదీన ఇంటర్ ఫైనల్ పరీక్షలు ప్రారంభమైనాయి. పరీక్షలు వారం రోజుల ముందు నుండి తనకు బాగా జలుబు, దగ్గు, మోషన్స్, పొట్టలో నొప్పి. వాళ్ళ తాతగారు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మందులు వాడుతుంది, అయినా తగ్గలేదు. నేను మా పాపతో ఆదివారం సత్సంగానికి వెళదాం, సాయిబాబాకి గురువుగారికి చెబుదాం అని అన్నాను. అలాగే ఆదివారం సత్సంగానికి తీసుకుని వచ్చాను. సత్సంగంలో సాయిబాబా పాదాల దగ్గర హాల్ టికెట్ పెట్టి సాయిబాబాకి నమస్కారం చేసుకుని కూర్చున్నాము. ఇంతలో గురుదేవులు వచ్చి సాయిబాబాకి నమస్కారం చేసుకుని బాబా పాదాల వద్ద ఉన్న మా పాప హాల్ టికెట్ తీసుకొని చూసి వెంటనే ఊదీని తీసుకుని మా పాప చేతిలో పెట్టి నుదుటికి వ్రాసి వారి చేతిని మా పాప తలపైన 5 నిమిషాలు ఉంచి ఆశీర్వదించారు. హాల్ టికెట్ను మా పాప చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు నుండి మళ్ళీ మా పాపకి దగ్గు, జలుబు, పొట్టలో నొప్పి ఏమీ లేవు, తగ్గిపోయినాయి. గురువుగారి ఆశీస్సులతో మా పాప పరీక్షలు చాలా బాగా వ్రాసింది, ఏ ఇబ్బంది లేకుండా. మొన్న 22వ తారీఖున ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. తనకి 470 మార్కులకి 450 మార్కులు వచ్చాయి. ఇంటర్ 2 సంవత్సరాలు కలిపి 1000కి 972 మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 50% ఫీజుని తగ్గించారు. ఇదంతా సాయిబాబా వలన, గురువుగారి ఆశీస్సుల వలన జరిగింది. ఒకరోజు ఆదివారం సుమారు 3 నెలల క్రిందట గురువుగారు నన్ను పిలిచి, సత్సంగంలో క్విజ్ పెడుతున్నాను, దానిలో నీకు ఎంత బాగా మార్కులు వస్తాయో మీ అమ్మాయికి కూడా అంత బాగా మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకో అన్నారు. నిజంగా గురువుగారు చెప్పినట్లుగా మా పాపకి మంచి మార్కులు వచ్చాయి. గురువుగారు లాంటి గురువుగారు దొరకటం మేము చేసుకున్న అదృష్టం. మనం ఏమీ చెప్పకపోయినా మన సమస్యలు, కష్టాలు తెలుసుకొని ఒక తల్లిగా వాటిని తీర్చేస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గురువుగారు లాంటి గురువుగారు మన సత్సంగ సభ్యులందరికీ దొరికారు. ఇలాగే సాయిబాబా, గురువుగారి ఆశీస్సులు మన సత్సంగ సభ్యులందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.